హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ వీడియోలో నేను మీకు పీతల కర్రీ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో పీతలు ఏంటి అంటే మనము తెచ్చుకునేటప్పుడే అక్కడ వాళ్ళకి చెప్తే మనకి మొత్తం కూడాను మనకి చాలా క్లీన్గా చేసి ఇచ్చేస్తారండి. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మనం కూడా ఒక 4-5 సార్లు మనం కూడా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో బాగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పీతల కర్రీ వండుకునే ముందే మనం ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అండ్ మసాలా పొడి అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో నేను పీతలు కరిగి పక్కన పెట్టుకున్నాక బాండీలో ఏంటి అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా అండ్ వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా తిప్పాలండి. అలా తిప్పితేనే మనకి బాగా కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మంట అనేది కొంచెం స్లిమ్లో పెట్టుకొని మనం ఏంటి అంటే స్లిమ్లో పెట్టుకొని పీతలు అనేది అందులో వేసుకొని మనం తిప్పాలండి. పీతలు అనేది మనం అందులో వేసుకున్న తర్వాత మంట అనేది కొంచెం తగ్గించి పెట్టుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ స్లో కాదు మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను మీకు చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో. సో ఇది అనేది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట. నేను ఇంకా వేయలేదు, సో ఫ్లేమ్ చూపిస్తున్నాను మీకు ఎలా పెట్టుకోవాలి అనేది. తర్వాత ఇందులో ఏంటి అంటే టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక 10 మినిట్స్ తర్వాత, గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో చికెన్ అనమాట. చికెన్ మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టేసుకొని ఇటు పక్క పొయ్యి మీద ఏమో ఉల్లిపాయ మళ్ళీ పచ్చిమిర్చి వేసేసి బాగా తిప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకొని తిప్పేసిన తర్వాత ఈ చికెన్ కలుపుకొని అందులో వేసేసుకోవాలి. అటు చికెన్ రెడీ అవుతూ ఉంటుంది. సో ఇందులో 10 మినిట్స్ అయిపోయిందండి. మనం టమాటా ముక్కలు వేసేసుకున్నాం అనమాట. ఇందులో టమాటా ముక్కలు వేసేసుకున్నాం కదా, అది బాగా ఉడుకుతుందండి. అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఏంటంటే ఉప్పు, కారం వేయాలండి. ఉప్పు, కారం వేయాలి పీతల కర్రీలో. ఉప్పు, కారం వేసేసి బాగా కలపాలన్నమాట, మిక్స్ చేయాలి. మళ్ళీ ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా వేయాలండి. మసాలా వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తిప్పాలి. తిప్పిన తర్వాత ఏం చేయాలి అంటే మనము ఆ పీతలన్నీ మునిగేంత వరకు మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను ఉప్పు, కారం వేసాను, మసాలా వేసి నీళ్ళు పోసాను అనమాట. సో నీళ్ళు పోసి ఇంకా దానిలో బాగా ఉడకనివ్వాలన్నమాట పీతల కర్రీకి ఏంటి అంటే పులిసే టేస్ట్ అనమాట. అసలు బ్రహ్మాండంగా ఉంటుంది మనం కరెక్ట్గా చేసుకుంటే పులుసు. సో అది బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, సో ఇలా చిక్కగా వచ్చేంత వరకు మనము ఆ కర్రీని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరతోటి. పీతల కర్రీ అనేది బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.